99 టీవీ వైజాగ్లో కేజీహెచ్ గుండె ఆగిపోయింది. ఇదేంటి హాస్పిటల్ గుండె ఎలా ఆగిపోతుందంటే ఆగిపోయింది. 6 నెలలు అయింది ఆగిపోయి. జనవరి నుంచి ఇప్పటివరకు పనిచేయట్లా, కొట్టుకోటల్లా గుండె. జస్ట్ 3 crores ఫండ్స్ లేక గుండె కొట్టుకోవటం మానేస్తే, ఓపెన్ హార్ట్ సర్జరీస్ లేక ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ అవస్థలు చెప్పనలివి కాదు. కార్డియాక్ ఇష్యూస్ తోటి బాధపడేవాళ్ళు, హృద్రోగ బాధితులు. చాలా ఇంట్రెస్టింగ్గా, ఇది ఇంతవరకు గవర్నమెంట్ నోటీస్లో ఉందో లేదో తెలియదు. ఈ మధ్య ఎవరో తీసుకెళ్తే కలెక్టర్ గారు స్పందించారు, సూపరింటెండెంట్ కూడా స్పందించారు. 3 కోట్ల రూపాయలు కావాలట. 2 ఎక్విప్మెంట్స్ కొనాలి. ఏంటంటే అవి హార్ట్ లంగ్ మెషిన్ హెచ్ఎల్ఎం, అలాగే టెంపరేచర్ మానిటరింగ్ మెషిన్ టీఎంఎం. ఈ 2 ఓపెన్ హార్ట్ సర్జరీకి అవసరమైన పరికరాలు. ఇవి కొనడానికి డబ్బులు లేవు. లీజు మీద తీసుకెళ్ళటానికి కొద్దిగా అరేంజ్ చేసుకుందాం అని ఏదో ప్రపోజల్స్ వెళ్ళినాయి. మరి హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది, అభివృద్ధి మండలి మేనేజ్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. దాని చైర్మన్ కలెక్టర్ గారే. మరి వారి నోటీస్కి ఇంతవరకు ఎందుకు తీసుకెళ్లేదో తెలియదు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం ప్రచురించింది దీని మీద. ఓపెన్ హార్ట్ సర్జరీస్ హాల్టెడ్ ఎట్ కేజీహెచ్ సిన్స్ జనవరి డ్యూ టు డిఫంక్ట్ ఎక్విప్మెంట్. పరికరాలు పాడైపోతే చాలా కీలకమైనవి. శరీరం నడవాలి, పనిచేయాలి, బతికున్నామని చెప్పేది, ఒక ఐడెంటిఫికేషన్ చేసేది గుండె చప్పుడుని బట్టి. ఆ గుండె చప్పుడు వినబట్టం లేదంటే ఇన్నాళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారనే దాని మీద సమాధానం లేదు. ఆశ్చర్యకరమైన విషయం. దానికి సంబంధించి సూపరింటెండెంట్ ఏం చెప్పారంటే, ది ఎక్విప్మెంట్ విల్ బి అవైలబుల్ ఎట్ కేజీహెచ్ సూన్ అట. 6 నెలల తర్వాత ఇంకా సూన్ అనే దగ్గరే ఉన్నారు, త్వరలో అని. ఆ త్వరలో 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. అండ్ అలాగే వీఆర్ ఆల్సో టేకింగ్ ఆల్ స్టెప్స్ టు ప్రొక్యూర్ ద ఎక్విప్మెంట్ నీడెడ్ ఫర్ ఓపెన్ హార్ట్ సర్జరీ త్రూ ఎంపీ ల్యాడ్స్ అండ్ సిఎస్ఆర్ ఫండ్స్. ఇదివరకు సుబ్రహ్మరెడ్డి గారు ఉండగాను, ఆ తర్వాత ఎంపీలుగా ఉన్నవారు అందరూ కూడా, ఎంపీగా ఉన్నప్పుడు ఇంక్లూడింగ్ జనార్దన్ రెడ్డి గారు, పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ ఎంపీ బాధ్యతలు ఉన్నప్పుడు వాళ్ళు టంచనగా ఇచ్చేసేవారు. కేజీహెచ్ అంటే అది వాస్తవంగా ఉత్తరాంధ్రే కాదు, ఒరిస్సాకు కూడా వరప్రద అయినది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తుంది. ది కాస్ట్ ఆఫ్ దీస్ ఎక్విప్మెంట్ ఈస్ అరౌండ్ 3 crore. ఓపెన్ హార్ట్ సర్జరీ హ్యాస్ బీన్ స్టాప్డ్ సిన్స్ జనవరి దిస్ ఇయర్. సూపరింటెండెంట్ నేరుగా అడ్మిట్ అయ్యారు ఆ విషయం. అండ్ అలాగే once the equipment reaches us, we will resume it soon. At least 15 to 20 open heart surgeries can be done in a month at KGH. నెలకి 20 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగే కేజీహెచ్లో 6 నెలలుగా అంటే 6-20 ఎంత అండి? 120 నుంచి 150 లోపల సర్జరీలు జరిగేవి. అలాంటిది ఆగిపోయిందంటే కేజీహెచ్ గుండె ఆగిపోయినట్టు కదా. ఇదేంటి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం? దీన్ని కనుక ఇమీడియట్గా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఏదో ఒకటి చేసేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దిస్ ద సెకండ్ సచ్ సిచ్యుయేషన్ సిన్స్ ఆఫ్టర్ 2015 అట. 2015లో కూడా ఒకసారి ఇలాంటి స్తబ్దత వచ్చింది. తర్వాత మళ్ళీ ఇదే ఓపెన్ హార్ట్ సర్జరీస్ 2015లో పర్ఫామ్ చేయలే వాళ్ళు, డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ ఏ కార్డియోథొరాసిక్ సర్జన్. అప్పట్లో కార్డియోథొరాసిక్ సర్జన్ లేక, ఇప్పుడు ఎక్విప్మెంట్ లేక. సో ఏదో ఒక కారణం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీస్కి తరచూ అంతరాయం కలగటం అనేది చూస్తున్నాం కదా. అది ఎంత పెద్ద హాస్పిటల్ అంటే 3 రాష్ట్రాల రోగుల నీడ్స్ని క్యాటర్ చేసే హాస్పిటల్. చాలా ప్రెస్టీజియస్ కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటే ఆ పేరులోనే ఒక ధీమా ఉంది, ఒక భరోసా ఉంది. అట్లాంటి ఆసుపత్రిలో మరి ఓపెన్ హార్ట్ సర్జరీస్ జరగట్లేదు, ఆసుపత్రికే గుండె ఆగిపోయిందంటే బాధాకరమైన విషయం. దేర్ వాజ్ ఎ ప్రపోజల్ టు అలో కార్పొరేట్ హాస్పిటల్ టు యూజ్ కేజీహెచ్ ఫెసిలిటీస్ ఫర్ ఓపెన్ హార్ట్ సర్జరీస్, బట్ ఇట్ వాస్ విత్డ్రాన్ డ్యూ టు స్ట్రాంగ్ అపోజిషన్ ఫ్రమ్ ద పీపుల్. కొన్ని సందర్భాల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రయత్నించినాయి ఇక్కడి నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసుకోవడానికి అవకాశం అని. జనాలు కూడా దాన్ని కార్పొరేటైజ్ చేస్తే ఇక సామాన్యుడికి, బిలో పావర్టీ లేను, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్, వీళ్ళకి ఇంకా అక్కడ అవకాశం ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో 2 ఏళ్ళు, అప్పట్లో 2015లో ఆగిపోయినప్పుడు 2 ఏళ్ళు పట్టింది మళ్ళీ రెజ్యూమ్ చేయడానికి. మళ్ళీ ఆ క్రైసిస్ ఇప్పుడు 2025లో వచ్చింది. హార్ట్ లంగ్ మెషిన్ స్టాప్డ్ వర్కింగ్ సమ్ టైమ్ ఎగో. వీ ఇష్యూడ్ ఆర్డర్స్ 2 days ago to hire the machine on a rental basis. The new heart lung machine will be purchased through ICICI Bank's corporate social responsibility support. Other cardiac surgeries are being performed without any issues. Visakhapatnam Collector and KGH Hospital Committee Chairman, ఇందాకే మనం చెప్పినట్టు ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆయన చెప్పారట. వీళ్ళకి 2 రోజుల క్రితం ఆర్డర్ ఇచ్చారట. మరి ఆయన మాత్రం ఏం చేస్తారు? ఆయన నోటీస్కి వచ్చింది కాబట్టి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోమని, సరే ముందర హార్ట్ లంగ్ మిషన్ అయితే రెంటల్ బేసిస్ మీద తీసుకోండి అని చెప్పేసి. అలాగే న్యూ హెచ్ఎల్ఎం విల్ బి పర్చేస్ త్రూ ఐసిఐసిఐ కార్పొరేట్ బ్యాంక్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. సో ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశానికి సంబంధించి కేజీహెచ్ సూపరింటెండెంట్ కోసం సంప్రదించడానికి
వారి వర్షన్ ఈ రోజు ఎలా ఉందో తెలుసుకుందామని ప్రయత్నిస్తుంటే ఫోన్ అయితే ఆన్సర్ చేయట్లా. అండ్ ఇంత అరాచకంగా ఉంటే వాస్తవంగా అక్కడి నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ ఏంటంటే రోజుకి కనీసం 30 to 40 క్వరీస్ ఉంటున్నాయి వాళ్ళకి కేజీహెచ్కి ఓపెన్ హార్ట్ సర్జరీస్కి సంబంధించి. మిగిలినవి అవుతున్నాయి కానీ ఓపెన్ హార్ట్కి చేయాలంటే ఈ రెండు ఎసెన్షియల్ కాబట్టి. అసలు ఎన్నాళ్ళుగా ఈ లోపం ఉంది, ఎందుకు మనం కనుక్కోలేకపోయాం. అండ్ ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో ఇన్ఫ్యాక్ట్ హెల్త్ మినిస్టర్ అయితే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు. సత్య గారు హెల్త్ మినిస్టర్, ఆయన అంత ఖచ్చితంగా ఉన్నా అసలు ఆయన నోటీసులు వెళ్లకుండా ఏ శక్తులు అడ్డుపడ్డాయి అంటే డైవర్ట్ చేస్తున్నారు. ఇటు వస్తున్న సర్జరీస్ కోసం, ఓపెన్ హార్ట్ సర్జరీస్ కోసం వస్తున్న వాళ్ళని డైవర్ట్ చేసే కార్యక్రమం ఏమన్నా జరుగుతుందా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ హాస్పిటల్స్కి? ఈ అనుమానం అయితే ఉంది. ఒకప్పుడు పేద ప్రజలకి తర్వాత దిగువ మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉన్న ఈ ఆసుపత్రిని ఇవాళ ఏ మాఫియా కమ్మేసింది, ఏ మాఫియా చుట్టేసింది. ఎందుకంటే గుండె శస్త్రచికిత్సలు జరగట్లేదంటేనే అనుమానించాల్సిన విషయం. అలాంటిది ఓపెన్ హార్ట్ సర్జరీస్ నెలకి 20 తక్కువ కాకుండా 20 నుంచి 25 6 నెలలు 150 వేసుకోండి, పోని కాదు తక్కువలో తక్కువ 120 వేసుకోండి. ఎందుకని వెనక్కి పంపిస్తున్నారు, వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారు? సరే, కలెక్టర్ నోటీస్లోకి వెళ్ళింది కాబట్టి ఆయన అయితే ఊరుకోరు. ముందరైతే రెంటల్ బేసిస్ మీద తెప్పించి ఐసిఐసిఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా దాన్ని ఆ 2 మిషన్స్, హార్ట్ లంగ్ మిషన్ అలాగే ఇంకోటి టెంపరేచర్ మానిటరింగ్ మిషన్, ఈ 2 కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించింది హెచ్ఎల్ఎం ఆల్సో నోన్ యాజ్ ది కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్ టెంపర్లీ టేక్స్ ఓవర్ ద ఫంక్షన్స్ ద హార్ట్ అండ్ లంగ్స్ డ్యూరింగ్ ఓపెన్ హార్ట్ ప్రొసీజర్. ఓపెన్ హార్ట్ ప్రొసీజర్ నడిచేప్పుడు సర్జరీ ఈ మిషన్ ఆ ఫంక్షన్ తీసుకుంటుంది. గుండెకి సంబంధించిన లబ్డబ్ ఆ చప్పుడు అండ్ గుండె ఫంక్షన్ అయ్యేలాగా ఈ ఫంక్షన్ చేస్తుంది. ఈ మిషన్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. అదే యాబ్సెంట్ అయితే ఇంకేం చేస్తారు డాక్టర్స్ మాత్రం? అక్కడ ఎక్స్పర్టైజ్ లేక కాదు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, టీచింగ్ హాస్పిటల్, ఇది కేజీహెచ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, మనకి 3 రాష్ట్రాల రోగుల నీడ్స్ని అడ్రస్ చేస్తుందంటే దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ అలాగే ఇట్ అలౌస్ సర్జన్స్ టు ఆపరేట్ ఆన్ ఏ ఫెయిలింగ్ హార్ట్ బై సర్క్యులేటింగ్ బ్లడ్ అండ్ ప్రొవైడింగ్ ఆక్సిజన్ వైల్ ద పేషెంట్స్ హార్ట్ అండ్ లంగ్స్ ఆర్ బైపాస్డ్. ఆ మిషన్ కూడా శక్తి అలాంటిది. మొత్తం కలిపి తిప్పి కొడితే 3 కోట్లండి. ఫిలాంథ్రపిస్టుల్ని హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ నోరు తెరిచి అడిగితే ఇప్పటికి అరేంజ్ చేసి ఉండేవాళ్ళు. ఎవరో అక్కర్లా, ఎంతోమంది దాతలు ఉన్నారు విరాళాలు ఇవ్వడానికి కేజీహెచ్ కోసం, పేద ప్రజల కోసం. వాళ్ళని అడిగితే ఇప్పటికి సమకూర్చేవాళ్ళు. అసలు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ నోటీసులోనే లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇది మరి పర్యవేక్షణ లోపమా? ఏం జరుగుతుందిలే, గవర్నమెంట్ ఆసుపత్రే కదా, ఏదైతే అదేంది, ఎవరి మానాన వాళ్ళు పోతారు. లేదా కార్పొరేట్ ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రులకి కొందరికి, నాట్ ఆల్, కొందరికి ఉన్న అసోసియేషన్ వల్ల అడ్మినిస్ట్రేషన్లో అటు మళ్ళిస్తున్నారా? ఎనిహో ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ ఎలాగో దర్యాప్తు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తే అనిల్ యాదవ్కి నోటీసులు.